హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను సర్వపిండిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 7 నుంచి 8 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించి పొట్టు తీసి క్రష్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. ఇందులో నుంచి ఇప్పుడు కొంచెం పార్ట్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్గా చేసుకున్న పిండిని మందంగా రౌండ్గా ఉన్న ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని సర్వపిండిలాగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే మందంగా అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే పల్చగా చేస్తాను. మీరు కావాలంటే ఇందులోకి కారంనైనా యాడ్ చేసుకోవచ్చండి, పచ్చిమిర్చి పేస్ట్ కాకుండా. ఇప్పుడు ఈ మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఆయిల్ లోపలి వరకు వెళ్ళి బాగా కాలుతుందండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలా కాలిన సర్వపిండిని 3 నుంచి 4 రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ సర్వపిండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా బాగుంటుందండి. ఈ సర్వపిండిని టీ తాగుతూ తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.